మీరేం చేస్తూ ఉన్నారు? నేను స్కూల్లో టీచర్ అండి, సిద్ధార్థ స్కూల్. ఏ క్లాస్కి చెప్తారు? నేను 8th క్లాస్కి ఫిజిక్స్ టీచర్. ఓకే. అమ్మ మీరేం చేస్తారు? ఇంట్లోనే ఉంటాను, చిన్న పాప కదా అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. ఆహా. అన్ఎక్స్పెక్టెడ్గా మౌత్లో నోట్ పూతలాగా వచ్చింది. సరైన హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదండి, మీరు గీతంకి వెళ్ళిపోండి, అది క్యాన్సర్ అని చెప్పారు. ఆల్రెడీగా 3 months అయిపోయింది మేడం, మేము బయట మీకు ఇది క్యాన్సర్ అని తేలి ఎన్ని రోజులు అయిందండి? నాకు తెలిసి 20 days, కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇది 2nd స్టేజ్కి వచ్చిందని చెప్పారు. లోపల చాలా రోజులు బట్టి ఉంది. మేము నోటు పోత వస్తుంది కదా అదని చెప్పేసి మేము కూడా మెడిసిన్ అవి వాడాం, కానీ అది మనకి తెలియదు. రీసెంట్గా తెలిసింది. మొత్తం అన్ని టెస్ట్లు చాలా డాక్టర్స్ కూడా చూపించాము. చూపించిన తర్వాత లాస్ట్లో గీతంలో మాత్రం అదే నేను సన్నగా ఉండేవాడిని అండి, విత్-in 1 monthలో ఇంత లావ్ అయిపోయింది. అది స్టెరాయిడ్స్ వల్ల. దానివల్లే ఈ షుగరు, థైరాయిడ్, బీపీ ఎప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి. జస్ట్ 1 year బ్యాక్ ఇవిడికి మోకాళ్ళది ప్రాబ్లం అంటే వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించు. దానివల్ల అసలు మనీకి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అయిపోయింది. సో అయితే ఇప్పుడు ఫైనల్లీ ఏంటండి మీ పొజిషన్? రేపు రేడియేషన్ థెరపీ చేస్తామండి. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి మీకు? టోటల్ 5 sittings అండి, ఎవ్రీ మంత్ చేస్తారు. ఇప్పుడు రేడియేషన్ థెరపీ తర్వాత తగ్గకపోతే నెక్స్ట్ మంత్ సర్జరీ చేద్దాం అన్నారు. అది చేసి తర్వాత వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారు. మొత్తం ఎస్టిమేషన్ 7,80,000 ఇచ్చారు గీతం వాళ్ళు.